ఆహా! ఇలాంటిది కదా మనకు కావాల్సింది. ఎప్పుడూ చేపల పులుసు ఏం తింటాం గానీ, ఒక్కసారి ఇలాంటి పులుసు తిన్నారనుకోండి, తినే కొద్దీ తినాలనిపిత్తదండి. అంత బావుంటది. పైగా వచ్చేది వర్షాకాలం. సాయంత్రం వర్షం పడితే మనం ఏం చేస్తాం? ఏ పకోడీలో లేదంటే మసాలా వడలో చేసుకుంటాం కదండీ! మరదే మరి. మసాలా వడలు చేసినప్పుడు కొన్ని వడలు పక్కన పెట్టుకొని, ఇలా పులుసు చేసుకోవాలండి. మసాలా వడలతో పులుసేంట్రా బాబు నీకేమన్నా మెంటలా ఏంటి అనుకుంటారేమో! నాకేం కాదండి బాబు. విజయవాడ దాటిన తర్వాత గుంటూరు నుంచి నెల్లూరు వరకు ఈ వడల పులుసు ఎంతో ఫేమస్ అండి. అఫ్‌కోర్స్ గోదావరి జిల్లాలో కూడా ఫేమస్సే అనుకోండి. చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి. చాలా సింపుల్. పైగా ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు ఈ వడల పులుసుకి. ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చింతపండు రసం ఉంటే చాలండి. ఒకదాని తర్వాత ఒకటేసి బాగా వేగిన తర్వాత చింతపండు పులుసుతో పాటు కొద్దిగా నీళ్లు కూడా వేసి, పులుసు తెరల కాగుతున్నప్పుడు వడలు కూడా వేసి ఎక్కువసేపు కాదండి 2 నిమిషాలు ఉంచితే చాలు పొయ్యి మీద. లాస్ట్ లో కొత్తిమీరేసి దించేయడమే. కాసేపటికి పులుసేం కనబడదండి. వడలు మొత్తం పీల్చేసుకొని ఉంటాయి. అయినా మీరేం కంగారు పడకండి. వేడి వేడి అన్నంలో ఒక్క వడేసుకొని ఇలా నొక్కారనుకోండి దాంట్లోంచే బోల్డంత పులుసు వస్తది. ఒక్కో ముద్ద తింటా ఉంటే భలే ఉంటదండి మరి. ఇలాంటి మంచి మంచి వంటల కోసం మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.